నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. టమాటా కొత్తిమీర చట్నీ ఇడ్లీ, దోశ, పొంగల్లోకి చాలా టేస్టీగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు టమాటా తరుగు, దాంట్లో సగం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మన కారు రుచికి సరిపడా పచ్చిమిర్చి, కాస్త చింతపండు, ఉప్పు, పసుపు, అంతేనండి. కొద్దిగా తాలింపు. కాకపోతే ఈ వేయించడంలోనే కాస్త ఒక 5 minutes టైం తీసుకుంటుంది. బయట ఎలాంటి వాతావరణంలో చేస్తున్నారో అని భయం లేకుండా మన ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు ఏదైనా సరే. రుచికి సరిపడా నేను కాస్త పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నాను. కాస్త కారం తక్కువ తినేవాళ్ళు మన రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయించుకొని, పచ్చివాసన పోతేనంటే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, చిటికెడు జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి వేయించుకొని ఇప్పుడు దీనిలో కొత్తిమీర, ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తరుగు, కడిగి పెట్టుకుని కొత్తిమీర తరుగండి వేసుకుని ఇది కూడా కాస్త మగ్గాలి. ఎప్పుడైతే పచ్చిమిర్చి కొత్తిమీర కలిసి మగ్గుతాయో స్మెల్ బాగుంటుంది, చట్నీ కూడా మంచి ఫ్లేవరీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, మనం కొత్తిమీర ఎంత తీసుకుంటామో దానికి డబల్ టమోటాలు తీసుకోవాలండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. నేను దీంట్లో ఎక్కడ కారం గుండ కానీ ఎండుమిరపకాయలు కానీ వాడలేదండి. మీరు ఈ పచ్చిమిరపకాయల బదులు బాగా రెడ్గా కావాలి అంటే ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. కానీ పచ్చిమిరపకాయలు మంచిది అంటారు కదా, కాస్త ఒక నిమ్మకాయ చింతపండు కూడా వేసి అలా సిమ్లో మూత పెట్టి మగ్గించేస్తే చింతపండు కూడా మగ్గిపోతుంది అన్నమాట. ఈ లోపల పోపు రెడీ చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్, చిటికెడు ధనియా, జీలకర్ర, కాసిన్ని మెంతులు, కాసిన్ని ఆవాలు వేసి తాలింపు వేసుకోవడం. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి లేదు ఇంగువ మీ ఇష్టం. నేనైతే ఈరోజు ఇంగువ వేయట్లేదు. వేసి పోపు వేయించేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఈలోపు ఈ ముక్కలు మగ్గిపోతాయి కదా. ఈ చట్నీని మీకు ఇడ్లీకి, దోశకి అయితే కాస్త పలుచగా చేసుకోవచ్చు, రైస్లోకి అయితే గట్టిగా చేసుకోవచ్చు. అంతేండి, మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి గ్రైండ్ చేసేసుకోవటమే. గ్రైండ్ చేసేటప్పుడు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేయకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ బాగుంటుంది అన్నమాట. 4 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి అండి ఉడికిన టేస్ట్ వేరుగా ఉంటుంది, వేగిన టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడే వెల్లుల్లి వేసామనుకోండి ఉడుకుతుంది అన్నమాట. తాలింపులో వేసింది అది వేరే రుచి వస్తుంది. ఇలా ఉడికిన రుచి కూడా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకుని మీకు ఎంత పలుచగా కావాలన్నది మీరు కలిపేసుకుని ఇలా తాలింపు వేసేసుకోవటమే. అంతే అండి, టేస్టీ కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయింది. వీలైనంత వరకు బయట ఫుడ్స్ అవాయిడ్ చేసి ఇంట్లోనే టేస్టీగా చేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది. చేయటం రాదని కాదండి, కొత్తగా నేర్చుకునే పిల్లల కోసం చెప్తున్నాను. ఈ సీజన్లో ఎక్కువ ఇలా మన ఇంట్లో చేసుకునే ఫుడ్ తింటేనే మంచిదండి, వింటర్ సీజన్లో మటుకు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.